ఏందండి తిమ్మాపూర్లో 6 ఎకరాల భూమి ఉంది మా మాల సంఘం మీద ఉంటే ఒక ముగ్గురే ఇల్లు ఒక మన లక్ష్మణ్ కుమార్లు బట్టి వీళ్ళందరూ తీసుకొని మాకు కాకుండా వాళ్ళు మొత్తం ముగ్గురు ఒక మన కుమార్ నవీను బోధనపు సింటు ఇది గడమల్ల విఘ్నేష్ మాకు ఎవరికి కాకుండా మొత్తం వాళ్ళే తీసుకుంటారని లక్ష్మణ్ కుమార్ని బట్టి మొత్తం దున్నించుకొని కనీలు వేసుకున్నారు. మా బతికేంది మాకు కూడా కావాలి. మేము అందరం లేమా, మాకు పిల్లలు ఉన్నారు, అందరికి కావాలి కదా సార్. అందరం కట్టపడ్డాం. మండలం పోయినాం, ఇటు పోయినాం, మాట పోయినాం. పైసలు కూడా మేము వెనక ముందు కాలేదు, 10 రూపాయలు అయితే కూడా పెట్టుకున్నాం, చేసినాం. మాకు అందరికి కావద్దా? వీళ్ళు ముగ్గురికే కావన్నా? ఆఫీస్ దాకా పోయినా, కరిమారి పోయినాం, అటు పోయినా, ఇటు పోయినా. లక్ష్మణ్ కుమార్ని బట్టి పని చేసుకుంటే లక్ష్మణ్ కుమార్ మాకు కూడా వేయాలి కదా. ఈ ముగ్గురికే వేసుడా? ముగ్గురు పట్టుకొని భూమి అంతా ముగ్గురికి అయితే మేమెక్కడ పోతాం? ఈ మాలోళ్ళు అందరం మాకు లేదా వక్కు? మేం చేయలేదా? మాకు పిల్లలు లేరా? వాళ్ళకే ఉన్నారా? చెప్పండి సారు. మరి మీరే మాకు న్యాయం చేయాలి. ఎవరు చేయరు? ఈ లక్ష్మణ్ కుమార్ కూడా మాకు న్యాయం చేయడా? వాళ్ళ ముగ్గురికే చేస్తాడా న్యాయం? 6 ఎకరాల భూమి అంటే వీళ్ళందరూ ఏ వాళ్ళకి వేయాలి? అందరికి వేయాలి కదా. ఒకరికి వేసుడు ఏమైనా పద్ధతి ఉందా సార్? చెప్పండి. ఊరు మొత్తం మంది మేము ఉండంగా, మా మాల సంఘం ఉండంగా ముగ్గురికి వేసుడు ఏం హక్కు ఉంది? ఏం బాధ్యత ఉంది? మాకు లేదా హక్కు? మాకు లేరా పిల్లలు? కొన్ని రోజుల చుంది చేస్తే ఇప్పుడు వచ్చి కనిపడలేసి మాకే కావాలంటే ఎట్లా సార్? మరి అట్లా మేము చేసుకుంటే నా పరిస్థితి వస్తుంది, బతుకుతాము అని మేము తిప్పల పడ్డాం. ఎప్పటి సుందో ఇప్పుడు వచ్చి కనీలు వేసుకుంది ముగ్గురు, అందరి పొత్తుల భూమి.